హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి జిల్లా సమాచారాల్లో భాగంగా ఈ వీడియోలో మనం కంప్లీట్గా అనకాపల్లి గురించి చూడబోతున్నాం. అనకాపల్లి. సో అనకాపల్లి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలు. మరి ఏటికొప్పాక బొమ్మల యొక్క విశేషం ఏంటి? ఏటికొప్పాక బొమ్మలను తయారు చేయడానికి ఏ వుడ్ను ఉపయోగిస్తారు? ఎందుకంటే అది జే ట్యాగ్ పొందింది కాబట్టి ఏటికొప్పాక బొమ్మలు ఈ కింద ఏ వుడ్తో తయారు చేస్తారు అని చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది. అదే మరి ఇక్కడ ప్రవహించే ముఖ్య నది వచ్చేసి శారదా నది. మరి చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇక్కడ ఏం జరుపుకుంటారంటే మెయిన్ టెంపుల్ నూకాంబికా టెంపుల్. మరి నూకాంబికా టెంపుల్ ఎప్పుడు జరుపుకుంటారు, ఏ నెల జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? అదే మాదిరిగా శంకరం అనే బౌద్ధ ప్రదేశం. ఇక శంకరం అనే బౌద్ధ ప్రదేశంతో పాటుగా మిగతా బౌద్ధ ప్రదేశాలు ఇక్కడ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా చూడబోతున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక జిల్లాలో బౌద్ధ మతం గురించి బౌద్ధ క్షేత్రాల గురించి వచ్చినప్పుడు కంపల్సరీగా బట్టి మనకు ప్రత్యేకంగా చూడాలి. అదే మాదిరిగా జిఐ ట్యాక్స్ వచ్చినా కూడా మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క జిల్లాలో మనకు జిఐ ట్యాగ్ ఉంది, బౌద్ధ క్షేత్రం ఉంది, టెంపుల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా ముఖ్యమైనదిగా ఈ యొక్క జిల్లా గురించి మనం చూద్దాం. మరి చూస్తే జిల్లా యొక్క ముఖ్య కేంద్రం వచ్చేసి అనకాపల్లి. అంటే జిల్లా పేరుతోనే అనకాపల్లి అని జిల్లా పేరుతోనే అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉంది. దీని యొక్క సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే మనకు కాకినాడ జిల్లా ఉంది, అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, మరి విజయనగరం అదే మాదిరిగా విశాఖపట్నం కూడా మనకు ఉందన్నమాట. ఓకే, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలు కూడా మనకు దీనితో కలిసి ఉన్నాయన్నమాట. తర్వాత చూస్తే ఇక్కడ మనకు జిల్లా యొక్క ప్రత్యేకత ఏమంటే జిల్లా యొక్క ప్రత్యేకత అనకాపల్లి అనేది శారదా నది ఒడ్డున ఉంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా అయితే దేశంలోనే ముఖ్యమైన పట్టణాలు ఏ నది ఒడ్డున చూస్తామో అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లా కేంద్రాలు అనేది ఏ నది ఒడ్డున ఉన్నాయో తెలుసుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి శారదా నది ఒడ్డున ఏముందంటే అనకాపల్లి ఉంది. సో అనకాపల్లి అనేది శారదా నది ఒడ్డున ఉంది అని మనం గమనించాలి. మరి ఈ యొక్క అనకాపల్లికి ఇంపార్టెన్స్ ఏమంటే మన యొక్క స్వాతంత్ర సంగ్రామంలో మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు, అదే మాదిరిగా మన యొక్క భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా అనకాపల్లిని సందర్శించారు. చూసారా? సో మహాత్మా గాంధీ గారు మరి అదే మాదిరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర సంగ్రామ పోరాట కాలంలో ఈ యొక్క ప్రదేశాన్ని కూడా సందర్శించారు. మరి అనకాపల్లిలో మనకు చెరుకు పరిశోధన కేంద్రం ఉంది. చెరుకు పరిశోధన కేంద్రం ఉంది. ఓకే, షుగర్ రీసెర్చ్ సెంటర్ అనమాట అనకాపల్లిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆర్థిక మండలి ఎస్సీజెడ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే కదా, ఎస్సీజెడ్ సెడ్స్ అచ్యుతపురంలో ఉంది. ఈ జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ జిల్లాలోని ఏటికొప్పాక దేని ఫేమస్? లక్క బొమ్మలకు ప్రసిద్ధి. లక్క బొమ్మలకు ప్రసిద్ధి. ఈ బొమ్మలను అంకుడి కర్ర చెట్టు నుండి తయారు చేస్తారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక ఎగ్జామ్స్లో ఇక బిట్టు అడగడం జరిగిందనమాట. సో ఏటికొప్పాక బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారంటే ఏటికొప్పాక లక్క బొమ్మలను అంకుడి కర్ర చెట్టుతో తయారు చేస్తారు. దీనికి శాస్త్రీయ నామం ఏమంటే మనకు రైటియా టెంక్టోరియా అడగచ్చు అనమాట. ఏమని? ఏటికొప్పాక లక్క బొమ్మలను మనం అంకుడి కర్ర చెట్టుతో తయారు చేస్తాం. అయితే అంకుడి కర్ర చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏది, సైంటిఫిక్ నేమ్ ఏది అని పెడతారు అనమాట. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే రైటియా టెంక్టోరియా రైట్. ఓకే, సో ఇక్కడ అంకుడి కర్ర అంటే రైట్గా ఉంది ఇక్కడ రైటియా టెంక్టోరియా అనే శాస్త్రీయ నామంతో ఈ యొక్క చెక్క పిలువబడుతుంది, తయారు చేస్తారు. ఏటికొప్పాక వరాహ నది ఒడ్డున ఉంది. ఓకే, సో ఏటికొప్పాక వరాహ నది ఒడ్డున ఉంది. చూస్తే ఇక్కడ అనకాపల్లి వచ్చేసి మనకు శారదా నది ఒడ్డున ఉంది, ఏటికొప్పాక వచ్చేసి మనకు వరాహ నది ఒడ్డున ఉంది. ఏటికొప్పాకలో ఈ ఒక బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ ఏటికొప్పాక లక్క బొమ్మలు సిమ్లో మనం ఏటికొప్పాక బొమ్మలు అంటూ ఉంటాం. ఏటికొప్పాక లక్క బొమ్మలు. ఈ యొక్క లక్క బొమ్మలను అంకుడి కర్రతో తయారు చేస్తారు. ఈ యొక్క అంకుడి కర్ర యొక్క శాస్త్రీయ నామం ఏదంటే రైటియా టెంక్టోరియా. నెక్స్ట్ చూస్తే
మరి ఏటికొప్పాక చూసాం కదా మనం, ఏటికొప్పాక టైల్స్. దీంతో పాటుగా మనం గుర్తుకోవాల్సింది ఏమంటే చాలా ఇంపార్టెంట్ వన్, ఇదే రిలేటెడ్ మనం చూసుకోవాలి. ఏటికొప్పాక టైల్స్, కొండపల్లి టైల్స్. కొండపల్లి టైల్స్ చూసాం కదా ఇంతకుముందు. మరి కొండపల్లి టైల్స్ దేంతో తయారు చేస్తారంటే తెల్లపొనికి. ఓకే, సో ఏటికొప్పాక ఒకటి, కొండపల్లి బొమ్మలు వచ్చేసి తెల్లపొనికి. ఓకే, దీన్ని మనం ఏంటంటే వైట్ శాండర్వుడ్ అంటాం, వైట్ శాండర్వుడ్. మరి ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటిది ఏమంటే ఏటికొప్పాక టాయ్స్ని ఎక్కడ తయారు చేస్తారంటే అంకుడు కర్ర. ఇదేమో తెల్లపొనికి అనే చెట్టు, ఇదేమో అంకుడి కర్ర అనే చెట్టు. ఓకే, దీనికి శాస్త్రం ఏంటంటే మనకు, ఓకే చూసాక మనకు టింక్టోరియా. ఓకే, టింక్టోరియా. మరి క్రికెట్ బ్యాట్ దేంతో తయారు చేస్తారు అది కూడా చూద్దాం ఒకేసారి. సో క్రికెట్ బ్యాట్స్ దేంతో తయారు చేస్తారంటే ఇంగ్లీష్ విల్లోవుడ్. ఓకే, తెల్లపొనికి చెట్టును తయారు చేసేది కొండపల్లి బొమ్మలు, అంకుడు కర్ర నుంచి తయారు చేసేదేమో ఏటికొప్పాక బొమ్మలు, ఇంగ్లీష్ విల్లోవుడ్ నుంచి తయారు చేసేదేమో క్రికెట్ బ్యాట్స్. మరి ద చీఫ్ క్రాప్ కల్టివేటెడ్ ఇన్ దిస్ రీజన్ ఈజ్ షుగర్ కేన్. ఈ జిల్లాలో ముఖ్యంగా చెరుకు పంటలు ఎక్కువగా పండిస్తారు. అండ్ అనకాపల్లి ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ జాగరీ మార్కెట్. సో అనకాపల్లిలో మనకు ఇక బెల్లం మార్కెట్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ మనకు చెరుకు ఎక్కువ పండుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చెరుకు పరిశోధన కేంద్రం కూడా ఉంది కదా. సో చెరుకు పరిశోధన కేంద్రం కూడా ఉంది కాబట్టి, ఎందుకుంది చెరుకు పరిశోధన కేంద్రం అంటే ఇక్కడ చెరుకు బాగా పండుతుంది. అందులో ముఖ్యంగా మనకు అనకాపల్లి అనేది మనకు బెల్లం మార్కెట్కు చాలా ఫేమస్, విచ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ బెల్లంలో. నెక్స్ట్ చూస్తే అనకాపల్లి యొక్క మారిపేర్లు ఏమున్నాయంటే అనకాపల్లిని అనియాంకపల్లి అని, అనేకపల్లి అని, విజయపురి అని, బెనియాపాలి అని, కనకపురి అని, బెల్లంపట్నం అని అంటారు. ఇన్ని దీనికి మారిపేర్లు. సో అడుగుతారు గతంలో అనకాపల్లికి ఈ క్రిందలో ఏది మారిపేరు ఉంది అని అడుగుతారు అనమాట. కాబట్టి ఈ అనకాపల్లికి ఎన్ని మారిపేర్లు చూడదు, అనియాంకపల్లి అని, అనేకపల్లి అని, విజయపురి అని, వెనియాపల్లి అని, దెన్ కనకపురి అని, బెల్లంపట్నం. ఎందుకు బెల్లంపట్నం అంటారంటే ఇక్కడ చెరుకు ఎక్కువ పండుతూ ఉంది కాబట్టి, చెరుకు పరిశోధన కేంద్రం ఉంది కాబట్టి, ఇండియాలోనే అతిపెద్ద సెకండ్ మార్కెట్ బెల్లంకి కాబట్టి దీన్ని బెల్లంపట్నం అని కూడా అంటారు. బెల్లంపట్నం అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. అయితే అనకాపల్లి అనేది పవిత్రమైనటువంటి శారదా నది ఒడ్డున ఉంది. అనకాపల్లి పవిత్రమైనటువంటి శారదా నది ఒడ్డున ఉంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. నెక్స్ట్ చూస్తే ముఖ్యమైన ప్రదేశాలు, ఈ యొక్క జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఏమంటే మెయిన్ ప్రదేశం వచ్చేసి మనకు శంకరం. ఎప్పుడైనా సరే ఒక జిల్లాలో బౌద్ధ క్షేత్రం, బౌద్ధ మతం గురించి వచ్చినప్పుడు మనం స్పెషల్గా దాన్ని చదవాల్సి ఉంటుంది. కాబట్టి బౌద్ధ ప్రాంతం అంటే శంకరం అనే బౌద్ధ ప్రాంతం ఎక్కడుందంటే అనకాపల్లి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ స్థలాల్లో ఇది ఒకటి. ఓకే, అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ స్థలాల్లో ఇది ఒకటి. బౌద్ధ ప్లేసెస్లో మనకు అమరావతి ఎలాగో ఇక్కడ మనకు శంకరం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ శంకరం అనేది అనకాపల్లి నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శంకరం అనే పేరు సంఘరామ అనే పదం నుండి వచ్చింది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి అనేక శాసన స్తూపాలు, రాతి గుహలు, ఇటుకలతో నిర్మించిన నిర్మాణ కట్టడాలు, ప్రారంభ చారిత్రక కుండలు మరియు శాతవాహన నాణ్యాలకు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందనమాట. చూడు ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అది. 1వ శతాబ్దంలో నుంచే ఉంది ఇది, 1వ శతాబ్దంలో నుంచే. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, శాసనాలు ఉన్నాయి, రాతి గుహలు ఉన్నాయి, ఇటుకలు నిర్మించినటువంటి నిర్మాణ కట్టడాలు ఉన్నాయి, ప్రారంభ చారిత్రక కుండలు ఉన్నాయి, మరి శాతవాహనకు చెందినటువంటి నాణ్యాలు కూడా ఇక్కడ దొరికాయి అన్నమాట. మరి 2022లో జిల్లాలో పునర్విభజన ముందు ఈ గ్రామం విశాఖపట్నం జిల్లాలో ఉండేది. మరి విభజనకు ముందు 2022లో మన కొత్త జిల్లా ఏర్పడ్డాయి. అంతకుముందు ఇది ఎక్కడ ఉండేదంటే విశాఖపట్నం జిల్లాలో ఉండేది. విడిపోయిన తర్వాత ఇది ఎక్కడ వచ్చిందంటే మనకు అనకాపల్లికి రావడం జరిగింది. శంకరం అనే బౌద్ధ క్షేత్రం. ఇక్కడ గల బొజ్జన్నకొండ, ఇది గుర్తుపెట్టుకున్న మిత్రమా, ఇక్కడ గల బొజ్జన్నకొండ, లింగాల కొండలపై బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. దీని దగ్గర ఉన్నటువంటి బొజ్జన్న కొండ అయితేనేమి, లింగాల కొండ అయితేనేమి, ఈ కొండలపై ఏమున్నాయంటే బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
మరి బౌద్ధ క్షేత్రం సరిపోతుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బొజ్జన్నకొండ మరియు లింగాలకొండ, ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలు ఏముందంటే బొజ్జన్నకొండ మరియు లింగాలకొండ అంటే ఇక్కడ ఉన్నాయి. మరి బొజ్జన్నకొండ మరియు లింగాలకొండ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన కళింగంలోని, కళింగపట్నం అనేవాళ్ళం కదా, కళింగలోని అనకాపల్లిలోని శంకరం గ్రామానికి సమీపంలో ఉన్న పక్కనే ఉన్న కొండపై బౌద్ధ మూలానికి చెందినటువంటి 2 రాతులతో తయారు చేసిన గుహలు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఇక్కడ మన శంకరం అంటే బౌద్ధ క్షేత్రం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రదేశాలు శంకర అంటే సంగరంలో బౌద్ధ మతం మెజారిటీ మతంగా ఉన్నప్పుడు క్రీస్తు 4 మరియు 9వ శతాబ్దాల మధ్య స్థాపించబడినట్లు భావిస్తున్నారు. బొజ్జన్నకొండ అసలు పేరు బుద్ధినకొండ. ఎందుకు బుద్ధినకొండ అంటే బౌద్ధుడు కాబట్టి బౌద్ధుడు కదా దానికి బుద్ధినకొండ అని వచ్చింది. సో బుద్ధినకొండ కాలక్రమేణా బొజ్జన్నకొండగా మారిపోయింది. తర్వాత నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇక్కడ. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర. ఏ జాతర వచ్చినప్పుడు గంగమ్మ జాతర ఉంది. గంగమ్మ జాతర ఏ జిల్లాలో ఫేమస్ అంటే ఏం చెప్తాం? చిత్తూరు జిల్లా. ఓకేనా? ఆ విధంగా ఇక్కడ చాలా ఫేమస్ జాతర ఏదంటే నూకాంబిక జాతర అని గుర్తుపెట్టుకోండి. నూకాంబిక. సో నూకాంబిక జాతర ఓకే, నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర. This is a large scale religious festival. Okay, this is a large scale religious festival held annually at the Nukambika temple in అనకాపల్లి ఉన్నటువంటి నూకాంబిక టెంపుల్లో ఇది చాలా పెద్దగా జరిగే, ప్రతి సంవత్సరం పెద్దగా జరిగే ఇది ముఖ్యమైనటువంటి జాతర పండగ. ఇది సెలబ్రేటెడ్ ఫర్ ఏ మంత్ విత్ ద మెయిన్ ఈవెంట్ టేకింగ్ ప్లేస్ ఆన్ కొత్త అమావాస్య. సో కొత్త అమావాస్య ఏ డే బిఫోర్ ఉగాది. సో ఉగాదికి ఒక్కరోజు ముందు ఈ యొక్క కొత్త అమావాస్య రోజు ఈ యొక్క జాతర అనేది మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అందులో కూడా ఈ యొక్క నూకాంబిక ఫెస్టివల్ అనేది స్టేట్ ఫెస్టివల్ కూడా. మరి నూకాంబిక ఓకే. సో నూకాంబిక అంటే నూకాలమ్మ అంటాం. నూకాంబిక ఈజ్ ఎ లోకల్ డీటీ ఆర్ గ్రామ దేవత. ఇక నూకాంబిక లేదా నూకాలమ్మ అనేది గ్రామ దేవత అనమాట, గ్రామ దేవత. మరి చూస్తే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నూకాంబిక జాతర ఎక్కడ జరుగుతుందంటే అనకాపల్లి. గంగమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది అంటే గంగమ్మ జాతర చాలా చోట్ల జరుగుతాయండి. ప్రతి జిల్లాలో ఎక్కడోసారి గంగమ్మ జాతర జరుగుతుంది. కానీ గంగమ్మ జాతర అంటే మనకు గుర్తుకొచ్చే జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. నూకాంబిక జాతర వచ్చేసి అనకాపల్లి జిల్లా అయితే గంగమ్మ జాతర వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే ఫేమస్గా చిత్తూరు జిల్లాలో జరుగుతుందని భావించండి. అదే మాదిరిగా మనం చూస్తే విజయనగరం జిల్లాలోని పైడి తల్లి జాతర కూడా చాలా ఫేమస్ అనమాట మనకు. సో పైడి తల్లి అమ్మవారు లేకుంటే సిరిమానోత్సవం అని కూడా అంటాం. సిరిమాను అంటే పెద్ద మాను అని అర్థం. ఈ యొక్క మానుకు ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. అనేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలే కాకుండా జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు అనమాట. అది వచ్చేసి మనకు పైడి తల్లి. సో పైడి తల్లి అమ్మవారు దాన్ని మనం సిరిమానోత్సవం అంటాం. ఎక్కడ జరుగుతుందంటే విజయనగరం జిల్లాలో జరుగుతుంది. మరి నూకాంబిక జాతర ఎక్కడంటే అనకాపల్లి, గంగమ్మ జాతర ఎక్కడంటే చిత్తూరు జిల్లా అని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి చూస్తే ఫేమస్ రివర్ ఇక్కడ ఈ జిల్లాలో వచ్చేసి మనకు శారదా రివర్. ఈ యొక్క శారదా రివర్ ఇక్కడ ఫేమస్ కాబట్టి అక్కడ శారదా నది అంటే ఇక అనకాపల్లి అనేది శారదా నది పక్కనే ఉందన్నమాట, ఒడ్డున ఉంది. రివర్ శారదా ఈజ్ ఏ మీడియం సైజ్ రివర్ ఇన్ అల్లూరి సీతారామరాజు అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్. ఓకే అనకాపల్లి డిస్ట్రిక్ట్స్. మరి శారదా నది తూర్పు కనుమలలో అనంతగిరి కొండలలో పుట్టి 130 కిలోమీటర్లు ప్రయాణించి బంగారమ్మపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. ఓకే, మరి శారదా నది తూర్పు కనుమలలో అనంతగిరి కొండలలో పుట్టి 130 కిలోమీటర్లు ప్రయాణించి బంగారమ్మపాలెం వద్ద బంగాళాఖాతం సింపుల్ బంగారమ్మపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది గుర్తుపెట్టుకోండి. సో శారదా నది. నెక్స్ట్ చూస్తే మనకు ఈ యొక్క
అనకాపల్లి జిల్లాలో అంటే గుర్తువలసి మనకు ఏటికొప్పాక బొమ్మలు. సో ఏటికొప్పాక బొమ్మలకు జే ట్యాగ్ లభించింది. మరి మనం చూసి ఉంటాం 76వ గణతంత్ర దినోత్సవాలప్పుడు కూడా ఏటికొప్పాక బొమ్మలు అక్కడ మనకు శకటం వెళ్ళిందనమాట. ఎక్కడంటే అనకాపల్లి. ఓకే, ఏటికొప్పాక టాయ్స్ చాలా ఫేమస్ ఉంటాయి. ఏటికొప్పాక టాయ్స్. ఇక ఏటికొప్పాక టాయ్స్ ఏం చెప్పినాం, ఏటికొప్పాక వుడెన్ టాయ్స్ అని కూడా అంటాం. దీస్ ట్రెడిషనల్ టాయ్స్ ఆర్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ అంకుడు వుడ్ అండ్ న్యాచురల్ డైస్. సహజ సిద్ధమైనటువంటి కలర్స్ ఉంటాయి, పిల్లలకి ఎటువంటి హాని చేయవు. అందుకని పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం కూడా వీటిని బాగా ప్రోత్సహించాలా. ఎక్కడ కూడా షార్ప్గా ఉండవు, ఎక్కడ కూడా పిల్లలు ఆడుకుని కూడా దెబ్బలు తగలవు, బాగా స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏటికొప్పాక వుడెన్ టాయ్స్ అనేది దీస్ ట్రెడిషనల్ టాయ్స్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ అంకుడు వుడ్ అండ్ న్యాచురల్ డైస్. వీటికి సహసిద్ధమైన కలర్స్ వేశారు. ఆర్ఏ హాల్ మార్క్ ఆఫ్ ఏటికొప్పాక విలేజ్కి హాల్ మార్క్ అనమాట. లొకేటెడ్ ఇన్ అనకాపల్లి డిస్టిక్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రమా. చూస్తే ఇక్కడ 76వ రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాక బొమ్మలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ ఆకర్షించింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో 76వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ శకటం వెళ్ళిందంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళ శకటం పేరేమంటే ఏటికొప్పాక బొమ్మలు తయారు ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ కూడా బాగా ఆకర్షించింది. ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే లక్క బొమ్మలకు 400 ఏళ్ళ చరిత్ర ఉంది. సో 400 ఏళ్ళ చరిత్ర ఉంది. వరాహ నది పక్కన ఉండే ఒక చిన్న గ్రామంలో ఏటికొప్పాక అంకుడు కర్రతో సహజ రంగులు ఉపయోగించి మనసు హత్తుకునే కళాఖండాలను ఇక్కడ తయారు చేస్తాం. మరి ఈ యొక్క న్యాచురల్ కలర్స్ వాడాలనేసి ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడు, అతను తయారు చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు. అందువల్ల ఆ యొక్క వ్యక్తి పేరును కూడా మనకి ఎగ్జామ్లో గతంలో ఏపీపీఎస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందనమాట. 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగుల వాడకం చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు ప్రారంభించాడు. సో ఎందుకంటే పిల్లలు ఆడుకోవాలి, ఎటువంటి హాని కలగకూడదు. మనకు ఉండే అన్నీ కూడా బయట దానికి బొమ్మలన్నీ కూడా కలర్స్ చాలా డేంజరస్ పిల్లలకి. అదే మనం చైనీస్ బొమ్మలతో పిల్లల్ని ఆడిపించుకుంటుంటాం. కానీ ఈ యొక్క ఏటికొప్పాక బొమ్మలు మాత్రం ఎటువంటి కలర్స్ అంటే ఇవన్నీ కూడా సహజసిద్ధమైన కలర్సే, కానీ ఎక్కడ కెమికల్ కలర్స్ ఉండదు. అందువల్ల ఇతర దేశాలకు కూడా ఈ యొక్క బొమ్మలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలకు కాకుండా పక్క దేశాలకు కూడా ఈ యొక్క బొమ్మలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగుల వాడకం చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బొమ్మలకు సహజ రంగులనే వాడుతున్నారు. సో ఫుల్లీ సేఫ్. ఏటికొప్పాక బొమ్మలకు ఎక్కడ కూడా పదునైన అంచులు కూడా ఉండవు. బొమ్మల్లో గుండ్రని ఆకారంతో చేస్తారు. ఇక ఏటికొప్పాక బొమ్మల స్పెషాలిటీ ఏమంటే ఎక్కడ కూడా బొమ్మలకు పదునైనటువంటి అంచులు ఉండవు కాబట్టి ఎక్కడ పిల్లలు గట్టిగా ఆడుకున్నా కూడా ఎక్కడ కూడా పిల్లలకు దెబ్బ హాని కాకోకుండా ఉంటాయి. కాబట్టి వీటిని పిల్లలు బాగా ఇష్టపడతారనమాట. ఏటికొప్పాక చుట్టుపక్కల అడవులలో దొరికే అంకుడు చెట్లు కొమ్మలను ఎండబెట్టి ఈ బొమ్మను తయారు చేస్తారు. ఏం చెప్తున్నాడు అక్కడ, ఈ యొక్క ఏటికొప్పాక గ్రామానికి చుట్టుపక్కల అడవులో ఉన్నటువంటి అంకుడు చెట్లలో తీసుకొని వాటిని ఎండబెట్టి ఈ బొమ్మలు అనేది తయారు చేయడం జరుగుతుంది. మరి ఏమి తయారు చేస్తుంది దీని నుంచి అంటే చెవిదిద్దులు, గాజులు, షార్క్ చేప నుంచి తిమింగలాల వరకు. మీరు చూడండి, ఎక్కడైనా సరే మీరు జాతరకి వెళ్ళినా కూడా, ఫెస్టివల్కి వెళ్ళినా కూడా, ఏదైనా క్రాఫ్ట్ మేళా జరిగినా కూడా మనం చేప బొమ్మలు, తిమింగలం బొమ్మలు, ఓకే, డైనోసార్స్ చూశారు కదా. ఇవన్నీ కూడా ఈ చెట్టు తయారు చేసినటువంటివే. ఒక చెవిదిద్దులు, గాజులు, షార్క్ చేపల నుంచి మొదలుకొని తిమింగలాల వరకు కూడా ఇంట్లో పెట్టుకునే అందమైన బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు, గోడ గడియారాలు, అలంకరణ వస్తువులు మొదలైన వాటిని ఈ యొక్క ఏటికొప్పాక బొమ్మల నుంచి తయారు చేయడం జరుగుతుందన్నమాట. మరి దీన్ని చూసినప్పుడు మనం ఏం చేద్దామంటే
ఇది మనం ఒక్కసారి ఇక ఏటి కొప్పక బొమ్మలు చూసినప్పుడు మిగతా వాడి గురించి కూడా చూడాలి. ఇవన్నీ కూడా జే ట్యాగ్ పొందినటువంటివే. కన్ఫ్యూజ్ కావద్దండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను సింపుల్గా మీకు చెప్తా, ఒకసారి చదువుతాను, తర్వాత దీనికి షార్ట్ కట్ చెప్తా, గమనించండి. కొండపల్లి బొమ్మలు ఎక్కడ తయారు చేస్తారంటే ఎక్కడంటే ఎన్టీఆర్ జిల్లాలో. కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా. ఏటికొప్పాక అనకాపల్లి, ఏటికొప్పాక అనకాపల్లి. తోలు బొమ్మలు అనంతపురం జిల్లా. తోలు బొమ్మలు ఎక్కడ తయారు చేస్తారంటే అనంతపురం జిల్లా. దుర్గిరాతి విగ్రహాలు పల్నాడు జిల్లాలో. దుర్గిరాతి విగ్రహాలు పల్నాడు జిల్లాలో. ఉదయగిరి చెక్క కత్తులు నెల్లూరు జిల్లాలో. మరిగా ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలు నంద్యాల జిల్లాలో. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎన్నెన్ని నేర్చుకోవాలా అంటే ఎస్ కొంచెం షార్ట్ కట్ చెప్తే జాగ్రత్తగా గమనించండి. మనం ఏం చెప్పినాం, ఫస్ట్ ఇక్కడ చూసాం అనకాపల్లి జిల్లా. సో అనకాపల్లి జిల్లా ఏం చెప్పినాం, అనకాపల్లి జిల్లాలో మనకి ఏమన్నా ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఏటికొప్పాక అనకాపల్లి. ఓకే ఓకే అనకాపల్లి. అనకాపల్లి బుల్లోడా పాడుతుంది మనకు, అనకాపల్లి బుల్లోడా నీకేం కావాలి పాడబడతానులే. కాబట్టి అనకాపల్లి బుల్లోడు కొప్పు బాగా కట్టుకుంటాడు. అనకాపల్లి బుల్లోడు కొప్పు బాగా కట్టుకుంటాడు, అందుకే పాడుకుంటాడు. కాబట్టి ఏటి కొప్పాక అంటే అనకాపల్లి బుల్లోడు కొప్పు బాగా కట్టుకుంటాడు. మర్చిపోతామా, ఎప్పుడు ఇచ్చినా కూడా అనకాపల్లి అంటేనే అనకాపల్లి బుల్లోడు సినిమా పడ గుర్తు రావాలి, సినిమా పడ గుర్తుకొస్తే కొప్పు బాగా కట్టుకున్నాడు గుర్తు రావాలి. ఇక్కడ అనకాపల్లిలో ఏటికొప్పాక, ఏటికొప్పాక. మరి ఎన్టీఆర్ జిల్లాలో ఏముంది మనకు, కొండపల్లి. ఎన్టీ రామారావు గారు అంటే మనకు గుర్తొస్తుంది, ఈయన బొమ్మలు సినిమాలు బాగా తీసినాడు. ఎక్కడ తీసినాడు బొమ్మలన్నీ కూడా, కొండలు తీసినాడు. ఎన్టీ రామారావు గారు అనేకమైన బొమ్మల్లో నటించారని సినిమాలు నటించారు. ఈ సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కొండల్లో ఉన్నాయి. మన గుర్తు కోసం మాత్రమే ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలన్నీ కూడా ఎక్కడుండే, కొండల్లో ఉన్నాయి. కాబట్టి కొండపల్లి అంటే మనకి ఎవరు గుర్తు రావాలా, ఎన్టీఆర్ గారు గుర్తుకు రావాలా. ఏటికొప్పాక అంటేనే కొప్పు ఎవరు బాగా కట్టుకున్నారంటే అనకాపల్లి బుల్లోడు కొప్పు బాగా వేసుకొని ఉన్నాడు. మరి అనంతపురం జిల్లా అంటేనే అనంతపురం జిల్లా అంటే అనంతపురం జిల్లా వాళ్ళు కొంచెం హార్ష్గా ఉంటారండి. మాటకు వచ్చి నీ తాడు తీస్తానంటా ఉంటారు. తాడు తీస్తా, ఒళ్ళు దగ్గరగా పెట్టుకో. తాడు తీయడం అంటే ఇక్కడ తాడు తీయడం అంటే ఒళ్ళు తోలు తీయడం అని అర్థం. కాబట్టి ఈ తోలు తీస్తా అంటూ ఉంటారు వీళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు. కాబట్టి తోలు బొమ్మలు ఎక్కడంటే అనంతపురం జిల్లా. తోలు బొమ్మలు వచ్చేసి మనకు అనంతపురం జిల్లా. సో కాబట్టి అనంతపురంలో ఏం చెప్తున్నారు, కోపం చేసి తాడు తీస్తా అన్నారు. తాడు తీయడం ఇక్కడ తోలు తీయడం అని అర్థం. తర్వాత దుర్గిరాతి విగ్రహాలు. దుర్గిరాతి విగ్రహాలు ఎక్కడంటే పల్నాడు జిల్లా. సో పల్నాడు జిల్లా అంటే మనకి ఏం గుర్తున్నా, పల్నాడు పౌరుషం గుర్తు వస్తుంది. పల్నాడు పౌరుషం ఉంది కాబట్టి వాళ్ళు రాళ్ళతో కొట్టుకుంటున్నారు. పల్నాడు పౌరుషం కాబట్టి మనకు వాళ్ళు రాళ్ళతో కొట్టుకుంటారు. దుర్గి రాళ్ళతో కొట్టుకుంటారు, రాళ్ళతో. దుర్గి రాతి విగ్రహాలు రాతితో కొట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. పల్నాడు వాళ్ళకు పల్నాడు పౌరుషం ఉంది కాబట్టి వాళ్ళు రాతితో రాళ్ళతో అక్కడికి రాతి విగ్రహాలు అండి. సో రాతి విగ్రహాలు. మరి నెల్లూరు జిల్లా వాళ్ళు మనకు రాయలసీమకు జీవనాధార నది ఏదంటే పెన్నా రివర్. సో పెన్నా నది అనేది అనంతపురం జిల్లాలో ప్రవహిస్తుంది కదా. మరి ఇక అనంతపురం నుంచి వచ్చి అది హిందూపూర్, ఫస్ట్ మొదట్లో హిందూపూర్ అంటే అది అనంతపురం జిల్లాలో ఉండేది. ఆ తర్వాత మనకు పుట్టపర్తి జిల్లాలోకి వచ్చింది. సో తర్వాత అది ఎక్కడ పోతుంది, పెన్నా రివరు నెల్లూరు వచ్చి నెల్లూరు దగ్గర ఊటుకూరు దగ్గర బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. కాబట్టి అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా మేము తక్కువ అనేసి వీళ్ళు కత్తులతో పొడుస్తున్నారు. అంటే ఒకప్పుడు అంటే కత్తులు పొడుచుకునే వాళ్ళు, ఇప్పుడేముంది అంత కొంచెం కూల్ అయిపోయినారు కదా అందరూ కూడా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, చెక్క కత్తులు అనమాట. వీళ్ళు ఎవరికి హాని కలుక్కోకుండా ఎందుకు లేరు అనేసి కొంచెం కూల్గా ఉంటారు నెల్లూరు వాళ్ళు. కాబట్టి వీళ్ళు చెక్క కత్తులు తయారు చేస్తారు నెల్లూరు. కానీ మన ఎక్కడ ఉదయగిరి చెక్క కత్తులు వచ్చేసి నెల్లూరు జిల్లా ఫేమస్. ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలు. ఆళ్ళగడ్డ అంటే మనకు తెలుసు, ఒకప్పుడు రౌడిజం, బాంబులు వేసుకుంటారు. వాళ్ళు కూడా బాంబులు వేసుకోవడంలే, ఆళ్ళగడ్డలు ఇప్పుడు రాళ్ళు వేసుకుంటారు. రాతి విగ్రహాలు నంద్యాల జిల్లా. మరి ఇక్కడ ఏంది, దుర్గి రాతి విగ్రహాలు వచ్చేసి పల్నాడు జిల్లా, ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలు వచ్చేసి నంద్యాల జిల్లా. ఈ రెండు కొంచెం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా. కొండపల్లి బొమ్మలు అంటే ఎన్టీ రామారావు గారు చాలా సినిమాలు తీశారు. ఎక్కడ కొండల్లో తీసినాడు. అనకాపల్లి అంటే అనకాపల్లి బుల్లోడి సినిమా పాట. అనకాపల్లి బుల్లోడు కొప్పు కట్టుకుంటాను కాబట్టి ఏటికొప్పాక. అనంతపురం జిల్లా వాళ్ళకు కోపం ఎక్కువ కాబట్టి తాడు తీసి అంటున్నాడు. తాడు తీసి అంటే తోలు బొమ్మలాట. పల్నాడు జిల్లా వాళ్ళకు పల్నాడు పౌరుషం ఉంది కాబట్టి దుర్గి రాతి విగ్రహాలు. నెల్లూరు జిల్లా వాళ్ళకు కొంచెం కోపం తగ్గిపోయింది
కాబట్టి వాళ్ళు కత్తులు కాకుండా ఏ కత్తులు వాళ్ళు ఉపయోగిస్తారు, చెక్క కత్తులు ఉపయోగిస్తారు, చెక్క కత్తులు. మరి నంద్యాల జిల్లా వాళ్ళేమో ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలు, ఆళ్ళగడ్డల పోర్షన్ ఎక్కువ, అందువల్ల వాళ్ళు కూడా ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలు తయారు చేస్తారనమాట. సో ఆళ్ళగడ్డ రాతి విగ్రహాలేమో నంద్యాల జిల్లా, దుర్గిరాతి విగ్రహాలేమో పల్నాడు జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఇది మిత్రమా. సో కాబట్టి మీకు ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ జరిగేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలు, ఏపీ హైకోర్టు కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, అన్నింటిలో కూడా కంపల్సరిగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాల యొక్క సమాచారంలో భాగంగా ఇది మనం స్పెషల్ నేర్చుకోవాలి. ఎందుకంటే మన మార్కెట్లో ప్రస్తుతానికి మనకు ఇట్లా వచ్చిన బుక్ ఏమీ లేదు, ఇవి కూడా తయారు చేయలేదు. సో మొట్టమొదటిసారి ఉత్తమ్ సగడ్ మీకు అందిస్తూ ఉంది. అంటే ఒక జిల్లా చదివినప్పుడు ఏదో పైపైన కాకుండా అక్కడ ఉండే జిఐ ట్యాగ్స్ అయితేనేమి, నదులు అయితేనేమి, వాటి విశేషాలు అయితేనేమి, వాటికి రిలేటెడ్ ఏడేస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమ్ సగడ్ మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఉత్తమ్ సగడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి మీకు కేవలం ఇక జిల్లాల సమాచారం కావాలనుకుంటే ఉత్తమ్ సగడ్ యాప్లో కేవలం జిల్లాల యొక్క సమాచారం ఉంది. 199 రూపాయలు, కంప్లీట్ 26 జిల్లాలకి ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా దానికి పీడిఎఫ్, దాంతోపాటుగా మీకు త్వరలోనే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ను కూడా సేకరించి టాప్ లేటెస్ట్ ప్యాటర్న్లో ఆ యొక్క బిట్స్ కూడా మీకు ఎగ్జామ్ రూమ్లో పెట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు పీడిఎఫ్ కూడా అందిస్తాం. ఇదంతా కూడా కేవలం 199 రూపాయల్లోనే. అంటే మాకు ఫుల్ కోర్స్ వద్దనుకునే వాళ్ళు కేవలం జిల్లాలకు సమాచారం మాత్రం తీసుకోండి. మీకు పీడిఎఫ్ ఏం చేసినా కూడా ఈ యొక్క 199లో 26 యొక్క జిల్లాల యొక్క సమాచారం, దానికి పీడిఎఫ్, మరి 26 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి క్వశ్చన్లు, దానికి పీడిఎఫ్లు మరియు గ్రాండ్ టెస్ట్లు మీకు ఉంటాయి. ఇక్కడ వీలైతే దీన్ని మీరు తీసుకోండి. మరి ఏపీహెచ్సి ఆంధ్ర హైకోర్టు సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. సో సెకండ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ మనకు 12th May 2025 స్టార్ట్ అవుతుంది. అంటే మండే రోజు స్టార్ట్ కాబోతూ ఉంది. మరియు అడ్రస్ వచ్చేసి మంది టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్, ఊటుకూరు కడప. ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సగడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉత్తమ్ సగడ్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఫుల్ కోర్సు ఉంటుంది, జిల్లా యొక్క సమాచారం ఉంటుంది. అది నాకు వద్దబ్బా ఓన్లీ కరెంట్ అఫైర్స్ కలిసి కరెంట్ అఫైర్స్ యొక్క ఓన్లీ పీడిఎఫ్లు మాత్రం అది కూడా ఇస్తాం, 99 రూపాయలు మాత్రమే అది. మరియు మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంది, అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంది. త్వరలోనే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802 కానీ 83305976 కానీ మీరు కాల్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్, మరింత వీడియోస్ మీరు కావాల్సి ఉంటే ఇప్పుడే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.